ఓకే అమ్మా. ఓకే, సో ఓకే, సో ఇది మనం చివరిగా చూసినటువంటి గ్రాఫ్స్ బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ చేయడం కోసం మీకు ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. ఐ థింక్ మీరు అందరూ కూడా చేశారనుకుంటున్నాను. ఓకే, సో ఏం ప్రాబ్లం లేదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎగ్జాంపుల్స్ చూసారు ఎలా అయితే మనం స్టాక్ ని యూజ్ చేసుకొని డిఎఫ్ఎస్ చేయాలి, అలానే క్యూ యూజ్ చేసుకొని బిఎఫ్ఎస్ చేయాలి. సో ఆ ఎగ్జాంపుల్ ఏ విధంగా అయితే చేసాము సేమ్ అదే స్టెప్స్ మన ఈ గ్రాఫ్స్ కనుక అప్లై చేస్తే వాటికి సంబంధించిన డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ ప్రింటింగ్ అనేది మనకు వస్తుంది. ఓకేనా? సో ఇంతవరకు మన లాస్ట్ క్లాస్ లో చూసాము. దీస్ ఆర్ గ్రాఫ్ ట్రావర్సల్స్. ఓకే, డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇక ఈ రోజు క్లాస్ లో మనం చూడబోతున్నాం ఏంటంటే ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రోజు మనం చూడబోతున్నది మినిమం స్పానింగ్ ట్రీ. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మనకి ఈ రోజు క్లాస్ లో మినిమం స్పానింగ్ ట్రీ. సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. అందరికి స్క్రీన్ షేర్ అయింది, వైట్ బోర్డ్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుందమ్మా అందరికి? ఓకే, ఓకే. సో ఈ మినిమం స్పానింగ్ ట్రీ అనేది మనకి ఎలా వస్తుంది? ఏదైనా ఒక గ్రాఫ్ ని కనుక మనం తీసుకుంటే ఓకేమా. సో ఈ మినిమం స్పానింగ్ ట్రీ మనకి ఎలా వస్తుంది, ఏంటి కాన్సెప్ట్ అంటే, జనరల్ గా మీరు ఏదైనా ఒక గ్రాఫ్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఈ గ్రాఫ్ ఉందనుకోండి, సపోజ్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ వెయిటెడ్ గ్రాఫ్. సపోజ్ దిస్ ఈస్ 8, దిస్ ఈస్ 1, 2, దిస్ ఈస్ 2, దిస్ ఈస్ 2, దిస్ ఈస్ 4. సపోజ్ ఈ విధంగా మనకి ఒక గ్రాఫ్ అనేది ఉంది. సో ఇప్పుడు మినిమం స్పానింగ్ ట్రీ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక ట్రీ లాగా ఉంటది. ఓకే, స్పానింగ్ అంటే ఏంటంటే మొత్తాన్ని కవర్ చేయడం అనమాట. సో స్పాన్ మీకు తెలుసు కదా, ఏరియా. సో స్పాన్ కవర్ చేయడం. సో ఇక్కడ ఈ మినిమం స్పానింగ్ ట్రీ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి గ్రాఫ్ లో ఏవైతే వర్టిసెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం కవర్ చేయాలి, అన్నిటిని కూడా విజిట్ చేయాలి విత్ మినిమం కాస్ట్. ఓకే, చాలా తక్కువ ఖర్చుతో ఏ విధంగా మనం గ్రాఫ్ లో ఉన్న అన్ని వర్టిసెస్ ని విజిట్ చేయాలో చెప్పేది ఈ మినిమం స్పానింగ్ ట్రీ కాన్సెప్ట్. ఓకే, సో ట్రీ అని ఎందుకు అంటున్నామంటే చూడండి, జనరల్ గా విజిట్ చేసేటప్పుడు ఒక ప్లేస్ ని విజిట్ చేసి ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోతాం. ఓకే, అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకో దానికి, అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తుంటాం, అంతేగాని మొదలైన చోటికి మళ్ళీ మనం తిరిగి రాము. ఓకే, సో జనరల్ గా గ్రాఫ్ ఏంటంటే మనకి క్లోజ్డ్ గా ఉంటది, ట్రీ అనేది ఓపెన్ గా ఉంటది. సో ఆ కాన్సెప్ట్ ప్రకారంగా దీనికి స్పానింగ్ ట్రీ అనే పేరు వచ్చింది. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే అగైన్ 1, 2, 3, 4 అనే వర్టిసెస్ ఉన్నాయి కదా. ఓకే, సో ఈ వర్టిసెస్ ని మినిమం కాస్ట్ తో ఏ విధంగా మనం విజిట్ చేయొచ్చు, మినిమం కాస్ట్ తో ఏ విధంగా విజిట్ చేయొచ్చు. సో కాస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మీకు వెయిట్ కనిపిస్తుంది కదా. సో వెయిట్ కనిపిస్తుంది, ఆ వెయిట్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు చెప్పాలి 1, 2, 3, 4. ఓకే, మీరు ఎటు నుంచి ఎటైనా విజిట్ చేయొచ్చు, కానీ టోటల్ గా చూస్తే వాటన్నిటిని ప్రయాణం చేసిన దూరం చూస్తే లేకపోతే కాస్ట్ చూస్తే తక్కువగా ఉండాలి. ఓకే, ఎలా వెళ్తే మనకి తక్కువగా ఉంటది, కాస్ట్ తక్కువ అయితే మీరు ఏమైనా చెప్పగలరా? ఎలా వెళ్తే మనం ఏ విధంగా మనం ప్రయాణం చేస్తే ఆర్ ఏ విధమైనటువంటి ఎడ్జెస్ మనం తీసుకుంటే ఒకటి అన్ని వర్టిసెస్ కవర్ అవ్వాలి, రెండు ఆ కాస్ట్ అనేది తక్కువ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రాఫ్ లో మనం మినిమం స్పానింగ్ ట్రీ కన్నా బిల్డ్ చేయాలనుకుంటే సో ఈ వర్టిసెస్ అన్నిటిని తక్కువ కాస్ట్ తో మనం విజిట్ చేయాలి. అలా విజిట్ చేయాలంటే ఏ ఎడ్జెస్ ద్వారా మనం ఎలా ప్రయాణం చేస్తే మనం అన్ని విజిట్ చేయొచ్చు. ఓకే, మీరు చూసినట్లున్నారు, ఒకసారి ఎవరైనా చెప్తారా? 1 2 3 1 2 3 3 2 2 2 2 4. సో ఉన్న వాటన్నిటిలో ఇదే తక్కువ కాస్ట్ అంటారు, అంతే కదండి?
యా ఇక్కడ కాస్ట్ చూసుకుంటే 1 + 2 + 2 = 5. ఓకే, సో 5 యూనిట్స్ లో మనం రీచ్ అయిపోవచ్చు, అన్ని వర్టిసెస్ విజిట్ అయిపోతాయి, రైట్. ఇది కాకుండా మీరు ఇంకేదైనా ఆల్టర్నేట్ రూట్ ఏది ట్రై చేసినా సరే మీకు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 మీరు ఫస్ట్ వెళ్ళారనుకోండి 8, ఇక్కడ నుంచి ఇటు వచ్చారనుకోండి 8 + 2 10, 10 + 4 14 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 నుంచి 3కి, ఓకే, సో 1 నుంచి 3కి 1, ఓకే, 3 నుంచి 2కి 2, 3 నుంచి 4కి 4, ఇలా చూసుకున్నా కూడా మీకు 7 అవుతుంది. సో ఇంకా ఏ విధంగా మీరు వెళ్ళినా సరే మీకు కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. ఓకే, ఓన్లీ ఇప్పుడు మీరు చూపించిన విధంగా వెళ్తే మాత్రమే కాస్ట్ అనేది అన్నిటికంటే తక్కువ ఉంటుంది. సో మన టార్గెట్ కూడా అదే, ఉన్న అన్ని వర్టిసెస్ ని తక్కువ కాస్ట్ తో మనం విజిట్ చేయాలి. ఓకే, సో విజిట్ చేయాలి అంటే మనం ఏ ఎడ్జెస్ ని కన్సిడర్ చేసుకోవాలి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మనం ఏదైతే ఫైనల్ గా తెప్పించబోతున్నామో దట్ ఈస్ ఎ ట్రీ, స్పానింగ్ ట్రీ. ఓకే, సో ట్రీలో ఎప్పుడూ కూడా క్లోజింగ్ అనేది ఉండకూడదు, ఎక్కడా కూడా సైకిల్ రాకూడదు. ఒకవేళ వచ్చింది అంటే దట్ ఈస్ ఎ మిస్టేక్, రైట్. సో ఇప్పుడు మనం చేయబోతున్న ప్రాసెస్ ఏంటి అంటే మనకు ఒక గ్రాఫ్ ఇస్తారు, ఇలాగ ఒక వెయిటెడ్ గ్రాఫ్ ఇస్తారు. మనం దీనికి సంబంధించిన దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఒక స్పానింగ్ ట్రీని బిల్డ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ఏదైతే చూస్తున్నారో ఒక స్పానింగ్ ట్రీని బిల్డ్ చేయాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. 1 2 3. ఓకే, సో ఈ పర్టికులర్ గ్రాఫ్ కి స్పానింగ్ ట్రీ ఏమవుతుందమ్మా? One to two. 1 to 2. 2 to 3. ఇంకా 1 to 3. 1 to 3. సో ఈ రెండు ఎడ్జెస్ ద్వారా మనం కనెక్ట్ చేసినప్పుడే మనకి మినిమం కాస్ట్ అనేది వస్తుంది. ఓకే, మిగతా ఏ రెండు ఆల్టర్నేటివ్స్ తీసుకున్నా సరే మీకు కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్ లో మనకి 2 + 4 అంటే 6 అన్నమాట. ఇవి తక్కువ కాస్ట్. ఈ తక్కువ కాస్ట్ అన్ని వర్టిసెస్ మనం కనెక్ట్ చేయగలుగుతున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రాఫ్ ని ఈ స్పానింగ్ ట్రీని కన్సిడర్ చేయండి, ఈ గ్రాఫ్ ని ఈ స్పానింగ్ ట్రీని కన్సిడర్ చేయండి. ఈ రెండింటి మధ్య ఏమైనా రిసెంబుల్స్ ఏమైనా ఉందా అంటే ఏమైనా కామన్ గా ఏమైనా కనిపిస్తుంది, ఏదైనా ఫీచర్, ఏమన్నా ఫీచర్ కామన్ గా కనిపిస్తుందా మీకు? ఒక గ్రాఫ్ ని ఒక స్పానింగ్ ట్రీని అలానే ఇంకొక గ్రాఫ్ ని ఇంకొక స్పానింగ్ ట్రీని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఏదన్నా కామన్ గా కనిపిస్తుంది ఒక ఫీచర్ ఏమన్నా? ఎనీవన్ ఒక గ్రాఫ్ ని చూసారు, స్పానింగ్ ట్రీని చూసారు, ఇంకొక గ్రాఫ్ ని చూసారు, స్పానింగ్ ట్రీని చూసారు, ఏదైనా ఒక ఫీచర్ రెండింటిలో ఒకేలాగా ఉందా అనిపిస్తుందా మీకు? ఈ రెండింటి మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైనా అనిపిస్తుందా ఒకేలాగా ఉందని చెప్పి? చెప్పండి, కనిపిస్తుంది కదా రెండు. ఓకే, సరే మీకు క్లూ ఇస్తాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. Vertices place change అవుతుంది. ఓకే, ఇట్ డజంట్ అబౌట్ ద ప్లేసెస్. ఓకే, ప్లేస్ గురించి కాదు, వర్టిసెస్ ప్లేస్ చేంజ్ అవుతుంది. చెప్పండి. Number of vertices. నంబర్ ఆఫ్ వర్టిసెస్ గ్రాఫ్ లోను ట్రీలోను రెండు సేమ్ గానే ఉంటాయి. ఓకే, సపోజ్ n అనే నంబర్ ఆఫ్ వర్టిసెస్ అనుకోండి. దిస్ ఈజ్ సేమ్ ఫర్ బోత్ గ్రాఫ్ అండ్ ట్రీ. అంటే ఏదైతే మనం గ్రాఫ్ తీసుకున్నామో దాంట్లో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 4 వర్టిసెస్ ఉన్నాయి, స్పానింగ్ ట్రీలో కూడా 4 వర్టిసెస్ ఉన్నాయి. అయితే ఇంకా ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ కామన్. ఇంకా ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి గ్రాఫ్ కి ట్రీకి కంపారిజన్ చేసినప్పుడు? 2 ఉన్నాయి సార్. 2 ఉన్నాయా? 2 ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ మరి 3 ఉన్నాయిగా, 3 ఎడ్జెస్ ఉన్నాయిగా ఈ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ 3 ఎడ్జెస్, సెకండ్ ఎగ్జాంపుల్ 2 ఎడ్జెస్. ఎనీ రిసెంబ్లెన్స్, ఏమన్నా కామన్ కనిపిస్తుందా? అన్నిట్లో ట్రీకి ఒక ఎడ్జ్ తగ్గింది సార్.
ఒక ఎడ్జ్ తగ్గింది, ఒకటే ఎడ్జ్ తగ్గిందా? ఫస్ట్ ఎగ్జాంపుల్ చాలా ఎడ్జ్లు తగ్గినాయి. ఒక్క ఎడ్జ్ కి 2 వర్టిసెస్ ఉన్నాయి సార్. ఇందులో మాత్రం ఒక్కొక్క ఎడ్జ్ కి ఒక వర్టిసే ఉంది. అలా చూడొద్దు మీరు. సో ఇక్కడ సార్ మీరు ట్రీలో చూడాల్సి ఏంటంటే ఈ గ్రాఫ్ లో ఉన్న వర్టిసెస్ -1 ఎడ్జెస్ ఉంటున్నాయి సార్. ఓకే, సో వెరీ గుడ్. n-1 ఎడ్జెస్ ఉంటున్నాయి మీ స్పానింగ్ ట్రీలో. ఓకే, మీరు గమనించండి, ఏ స్పానింగ్ ట్రీ అయినా తీసుకోండి, ఆ గ్రాఫ్ రిలేటెడ్ వచ్చే స్పానింగ్ ట్రీ అనేది ఎలా ఉంటుందంటే, గ్రాఫ్ లో ఎన్ని వర్టిసెస్ ఉన్నాయో స్పానింగ్ ట్రీలో కూడా అన్ని వర్టిసెస్ ఉంటాయి. కానీ స్పానింగ్ ట్రీలో ఎడ్జెస్ అనేవి నంబర్ ఆఫ్ వర్టిసెస్ -1 ఉంటాయి. అంటే ఈ ఎగ్జాంపుల్ లో 4 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఎడ్జెస్ 3 ఉంటాయి. ఇక్కడ 3 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి ఎడ్జెస్ 2 ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉంటే ఏమైంది? n-1 ఉన్నాయి కదా, అంతకంటే ఎక్కువ ఉంటే ఏమైంది? అది నా క్వశ్చన్. అది కూడా గ్రాఫ్ అయిపోతుంది. వెరీ గుడ్, అది కూడా గ్రాఫ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక సైకిల్ ఫామ్ అయ్యి చూడండి, మీరు ఇక్కడ ఇంకా ఎక్కడ ఎడ్జ్ పెట్టినా సరే ఒక సైకిల్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది. సో మనం ఇంకా ఎక్కడ ఎడ్జ్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేసినా సరే అది ఒక సైకిల్ లాగా ఫామ్ అయింది. సైకిల్ ఫామ్ అయిందంటే దట్ ఈస్ నాట్ ఏ ట్రీ, దట్ బికమ్స్ ఎ గ్రాఫ్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మినిమం స్పానింగ్ ట్రీలో గ్రాఫ్ లో ఎన్ని వర్టిసెస్ ఉంటాయి, స్పానింగ్ ట్రీలో కూడా అన్ని వర్టిసెస్ ఉంటాయి. ప్లస్ స్పానింగ్ ట్రీలో ఎడ్జెస్ అనేవి నంబర్ ఆఫ్ వర్టిసెస్ -1 ఉంటాయి. దట్ ఈస్ ఎ స్టాండర్డ్ రూల్. ఎందుకంటే ఒక్కటి ఎక్స్ట్రా పెట్టినా సరే మీకు సైకిల్ ఫామ్ అయిపోతుంది. సైకిల్ ఫామ్ ఏంటంటే దట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఎ ట్రీ. ఓకే, సో ఇది ఒక నోట్ మీరు నోట్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో మనం స్పానింగ్ ట్రీ బిల్డ్ చేస్తున్నామంటే దాంట్లో n వర్టిసెస్ అలానే కనిపిస్తా ఉంటాయి, కానీ ఎడ్జెస్ మాత్రం n-1 ఉండాలి. అంటే చెప్పండి, ఓకేనా? సో n-1 ఉండాలన్నమాట, రైట్? సో నోట్ చేసుకోండి, ఫస్ట్ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి అమ్మా. మినిమం స్పానింగ్ ట్రీ చెప్పండి బాబు. ఓకే, సో నోట్ చేసుకోండి. టు విజిట్ ఆల్ ద వర్టిసెస్ ఇన్ ఏ గ్రాఫ్, టు విజిట్ ఆల్ ద వర్టిసెస్ ఇన్ ఏ గ్రాఫ్, to visit all the vertices in a graph with minimum cost, we build minimum spanning trees. We build minimum spanning trees. Minimum cost, we build minimum spanning trees. Okay. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది నోట్ చేసుకోండి. ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ మనం మళ్ళీ చేస్తాము. ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ ఇచ్చేసింది. మైక్ మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా ఎవరు. ఓకే, సో మనం కన్సిడర్ చేస్తున్న ఎడ్జెస్ ఇవి. సో 1 2 2, this is the graph, this is the spanning tree. Okay, it should be minimum spanning tree and its cost is 1 plus 2 plus 2 is equals to 5. Okay, note cheskondi example ani cheppi. ఓకేనమ్మా? నెక్స్ట్ నోట్ ఒకటి రాసుకోండి అమ్మా. నోట్ అని చెప్పి ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నోట్ if the graph contains n vertices,
if the graph contains n vertices, then minimum spanning tree must have n minus 1 edges. Then minimum spanning tree must have n minus 1 edges. Okay, ఈ రూల్ అనేది మనం అన్ని ఎగ్జాంపుల్స్ లో కూడా వెరిఫై చేస్తాము. మీరు గుర్తుపెట్టుకోండి, మన గ్రాఫ్ లో కనుక n వర్టిసెస్ ఉంటే మనం ఏదైతే మినిమం స్పానింగ్ ట్రీ బిల్డ్ చేస్తున్నామో దానికోసం దాంట్లో n minus 1 ఎడ్జెస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో n minus 1 ఎడ్జెస్ మాత్రమే మనకు ఉంటాయి, రైట్? సో ఇకపోతే ఈ మినిమం స్పానింగ్ ట్రీని బిల్డ్ చేయడానికి ఏదో ఒక టెక్నిక్ ఉండాలి కదా. మనం జస్ట్ గ్రాఫ్ ని చూసి అలా రాసేయలేం, ఎందుకంటే మనం ప్రోగ్రామ్ కి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏదో ఒక ప్రొసీజర్ అనేది మనకు ఉండాలి. ఓకే, సో మనకి ఇక్కడ 2 ప్రొసీజర్స్ ఉంటాయమ్మా. మినిమం స్పానింగ్ ట్రీ మనం 2 వేస్ లో బిల్డ్ చేయొచ్చు, యూజింగ్ క్రుస్కల్స్ అల్గారిథం అండ్ రెండోది ప్రిమ్స్ అల్గారిథం. ఓకే, సో యు కెన్ నోట్ డౌన్. We can construct minimum spanning trees using 2 techniques. We can construct minimum spanning trees using 2 techniques. One is Kruskal's algorithm. Second one is Prim's. Okay, ఈ డెవలపర్స్ అన్నమాట, ఎవరైతే ఆ టెక్నిక్ ని డెవలప్ చేశారో వాళ్ళ నేమ్స్ ఇవి. Kruskal's algorithm అలానే Prim's algorithm. Kruskal's algorithm, Prim's algorithm. Put the heading as Kruskal's algorithm. Okay, so ఈ రోజు క్లాస్ లో మనం Kruskal's algorithms లో ఎలా మనం స్పానింగ్ ట్రీ ని బిల్డ్ చేయాలనేది చూద్దాము. ఓకే, సో చాలా సింపుల్ టెక్నిక్ ఇది Kruskal's algorithm అనేది. ఫస్ట్ మనకి దీనికి సంబంధించిన ప్రొసీజర్ నోట్ చేసుకోండి, తర్వాత మీరు ఎగ్జాంపుల్ రాసేయచ్చు. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ థియరీ నోట్ చేసుకోండి. ప్రొసీజర్ Kruskal's algorithm. సో స్టెప్ 1 ఏంటంటే, ఫస్ట్ స్టెప్ arrange all the edges in the given graph. Arrange all the edges in the given graph in ascending order. Based on their weights or costs. Arrange all the edges in the given graph in ascending order based on their weights or costs. Ascending order అంటే ఏంటి? Ascending order అంటే ఏంటమ్మా? అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? చిన్నదాని నుంచి పెద్దదాని వరకు. సో స్మాలర్ టు లార్జర్ అంటే ఈ విధంగా మనం ఫస్ట్ ఎడ్జెస్ అన్నిటిని అరేంజ్ చేసుకోవాలి, అసెండింగ్ ఆర్డర్ అంటే. నెక్స్ట్ సెకండ్ స్టెప్, టేక్ an edge and verify whether it forms a cycle or not. Take an edge and verify whether it forms a cycle or not. Cycle or not. Cycle అంటే క్లోజ్ స్టేట్ అన్నమాట. సో మనం తీసుకున్న ఎడ్జ్ క్లోజ్ చేస్తున్నా లేదా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. Forms a cycle or not. Next, third step. If it doesn't form a cycle, then accept it
and connect in the spanning tree. ఒకవేళ ఆ ఎడ్జ్ కనుక మనకి సైకిల్ కనుక ఫామ్ చేయకపోతే ఆ ఎడ్జ్ని యాక్సెప్ట్ చేయండి, అలానే స్పానింగ్ ట్రీలో కనెక్ట్ చేయండి. అండ్ కనెక్ట్ ఇన్ ద స్పానింగ్ ట్రీ. Connect in the spanning tree. And the last step, fourth step, repeat the above steps 2 and 3. Repeat the above steps 2 and 3. Repeat the above steps 2 and 3 until all edges are processed. Until all edges are processed. ఓకే, ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. మళ్ళీ వద్దాం దీని దగ్గరికి. రిపీట్ ద అబౌవ్ స్టెప్స్ 2 and 3 అంటిల్ ఆల్ ఎడ్జెస్ ఆర్ ప్రాసెస్డ్. ఓకేనా? సో ఇది క్రూస్కల్స్ అల్గారిథం, చాలా సింపుల్ అల్గారిథం. మీ దగ్గర 4 స్టెప్స్ కనిపిస్తున్నాయి, ఒకసారి చూడండి ఆ 4 స్టెప్స్ ని. మీ దగ్గర ఉన్న 4 స్టెప్స్ ని ఒకసారి చూడండి, వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, అర్థమైందా అందరికి? ఆ స్టెప్స్ అర్థమైనయా? సో ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తున్నామంటే, మన గ్రాఫ్ లో ఉన్న ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటి కాస్టుల ఆధారంగా అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలి, ఒక లైన్ లో రాసుకోవాలి. తర్వాత ఒక్కొక్క ఎడ్జ్ ని తీసుకొని మనం చెక్ చేస్తాం. ఒకవేళ ఆ ఎడ్జ్ ని కనుక మనం స్పానింగ్ ట్రీ లో యాడ్ చేస్తే సైకిల్ ఏమన్నా ఫామ్ అవుతుందా? సైకిల్ ఫామ్ అయితే మనం దాన్ని తీసుకోకూడదు. సైకిల్ ఫామ్ అవ్వకపోతే మనం ఆ ఎడ్జ్ ని యాక్సెప్ట్ చేసి స్పానింగ్ ట్రీ లో కలుపుతాం. ఓకే, సో ఇప్పుడు ఈ సింపుల్ ఎగ్జాంపుల్ కి నేను చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మనకి ఇచ్చిన గ్రాఫ్, రైట్? సో నెక్స్ట్ మనం ఈ గ్రాఫ్ లో ఎడ్జెస్ అన్నింటినీ కూడా వాటి కాస్ట్ ఆధారంగా అరేంజ్ చేసుకోమని చెప్పాం కదా. సో నేను మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి, మన అర్థం అవడం కోసం. వి టేక్ 3 కాలమ్స్, ఎడ్జ్ ఒకటి, దాని కాస్ట్ ఒకటి, అలానే స్టేటస్ అంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామా రిజెక్ట్ చేస్తున్నామా అనే స్టేటస్ ఒకటి. ఓకే, సో ఫస్ట్ మన ఎడ్జ్ ని కాస్ట్ ని ఫిల్ చేయాలి. ఓకే, చెప్పండి ఇక్కడ మనకి ఏమేమి ఎడ్జెస్ ఉన్నాయి, వాటి కాస్ట్లు ఎంతో చెప్పండి. ఒక ఆర్డర్ లో, అసెండింగ్ ఆర్డర్ లో చెప్పాలి. వాట్ విల్ బి ద ఫస్ట్ ఎడ్జ్ ఇన్ దిస్ లిస్ట్ అకార్డింగ్ టు 1. ఎడ్జ్ చెప్పాలి మీరు. 1 2 3 సార్. వెరీ గుడ్. ఎడ్జ్ చెప్పేటప్పుడు ఏంటంటే ఇలా చెప్పాలి, 1 2 3 అనే ఎడ్జ్ ఉంది, దాని కాస్ట్ ఎంత 1. ఓకే, సో మన ఎడ్జ్ ని ఎప్పుడు కూడా ఎలా స్పెసిఫై చేస్తాం? ఎడ్జ్ అనేది 2 వర్టిసెస్ మధ్యలో ఉండిద్ది కాబట్టి మనం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? సో 1 2 3 అనే ఒక ఎడ్జ్ ఉంది, దాని కాస్ట్ 3. స్టేటస్ ఇప్పుడే మనకి ఏం తెలియదు, ఇంకా మనం ప్రాసెస్ చేయలేదు. ఓకే, అలా రిమైనింగ్ నెక్స్ట్ వాట్ విల్ బి ద నెక్స్ట్ ఎడ్జ్? 3 2 ఓకే, 3 2 2 or 2 or 2 ఇదేం తీసుకోవచ్చు డైరెక్ట్ గా. నెక్స్ట్ 2 2 4. 2 2 4. ఓకే, నెక్స్ట్ 3 2 4 3 2 4 కాస్ట్ ఈస్ 4. నెక్స్ట్ 1 2 2 1 2 2 కాస్ట్ ఈస్ 8. ఓకే, సో ఇప్పుడు దీని కింద నేను జస్ట్ ఇక్కడ ట్రై చేస్తున్నాను స్పానింగ్ ట్రీని బిల్డ్ చేయడానికి. క్రూస్కల్స్ అల్గారిథం ప్రకారం మనం చేస్తున్నాం కదా. మీరు నోట్స్ లో రాసుకున్నప్పుడు ఏం రాసుకోవాలంటే, ఫస్ట్ పేజ్ మిడిల్ లో మీరు గ్రాఫ్ ఏదైతే ఇచ్చారో అది నోట్ చేసుకోవాలి. దాని కింద లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ లో మీరు ఈ ఎడ్జెస్ లిస్ట్ మొత్తం రాసుకోండి. దానికి పక్కన కానీ దాని కింద కానీ స్పానింగ్ ట్రీ ఉండాలి. ఓకే, ఒక మొత్తం ఒక ఆర్డర్ లో ఉండాలి. ఫస్ట్ గ్రాఫ్ ఉండాలి, దాని కింద ఈ ఎడ్జెస్ లిస్ట్, వాటి కాస్ట్ల ఆధారంగా మన అసెండింగ్ ఆర్డర్ లో పెట్టిన ఎడ్జెస్ లిస్ట్ ఉండాలి. దాని కింద మనం బిల్డ్ చేసే స్పానింగ్ ట్రీని మనం కన్స్ట్రక్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ 1 2 3 అనే ఎడ్జ్ ని తీసుకుందాం. 1 2 3 అనే ఎడ్జ్ ని నేను ఇక్కడ కనుక యాడ్ చేస్తే నాకు సైకిల్ ఫామ్ అయిద్దా? 1 2 3 ఉన్న ఎడ్జ్ నేను ఇక్కడ కనుక డ్రా చేస్తే నాకు సైకిల్ ఫామ్ అవుతుందా? ఎస్ ఆర్ నో? No sir. నో. సో నో కాబట్టి
మనం ఈ పర్టికులర్ ఎడ్జ్ ని యాక్సెప్ట్ చేస్తాము, ఇక్కడ యాడ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ 2 to 3 అనే ఎడ్జ్ ని యాడ్ చేస్తే సైకిల్ ఫామ్ అవుతుందా? No, sir. నో. సో నో కాబట్టి ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ అండ్ మేక్ దట్ ఎడ్జ్. 2 to 4 అనే ఎడ్జ్ ని యాడ్ చేసి సైకిల్ ఫామ్ అవుతుందా? No. నో. సో యాడ్ ఇట్, ఇక్కడ మనం యాక్సెప్ట్ రాసుకోవాలి, అలానే ఆ కాస్ట్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ 3 to 4 అనే ఎడ్జ్ ని యాడ్ చేస్తే సైకిల్ ఫామ్ అవుతుందా? Yes. ఎస్. సో 3 to 4 ఇక్కడ నేను కలిపాను అనుకోండి, 3 క్లోజ్ అయిపోతాయి అంటే సైకిల్ వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం తీసుకోకూడదు, వీ హ్యావ్ టు రిజెక్ట్ ఇట్. 1 to 2 ని యాడ్ చేస్తే సైకిల్ ఫామ్ అవుతుందా? ఫామ్ అవుతుంది కాబట్టి మనం తీసుకోకూడదు, రిజెక్ట్ చేసేయాలి. ఓకే, సో అన్ని ఎడ్జెస్ ప్రాసెస్ చేయడం అయిపోయింది కాబట్టి అక్కడితో మనకి అల్గారిథం స్టాప్ అవుతుంది. అట్ ద లాస్ట్ స్టెప్ ఫినిషింగ్ లో మనం రాయాల్సింది ఏంటంటే కాస్ట్ ఆఫ్ మినిమం స్పానింగ్ ట్రీ ఈస్, నేను ఇక్కడ షార్ట్ లో రాస్తాను సరిపోదు కాబట్టి మీరు మాత్రం మొత్తం రాయండి. కాస్ట్ ఆఫ్ మినిమం స్పానింగ్ ట్రీ ఈక్వల్స్ టు అన్ని ఎడ్జెస్ కాస్ట్ మనం యాడ్ చేయాలి. 1 + 2 + 2 ఈక్వల్స్ టు 5. ఓకే, ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా చివరి స్టెప్ గా దీన్ని మెన్షన్ చేయాలి. ఓన్లీ ట్రీ వరకు బిల్డ్ చేసి వదిలేదు. లాస్ట్ స్టెప్ గా అంటే మనకి క్లోజింగ్ లో మనం రాసింది ఏంటంటే ఈ ఎడ్జెస్ యాడ్ చేయడం వల్ల మన మినిమం స్పానింగ్ ట్రీ కాస్ట్ ఎంత ఉంది అనేది మనం చెప్పాలి. అందుకని కాస్ట్ ఆఫ్ మినిమం స్పానింగ్ ట్రీ ఈక్వల్స్ టు ఏవైతే ఎడ్జెస్ మనం ఇక్కడ యాడ్ చేసామో 1 + 2 + 2 అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం, ఈక్వల్స్ టు 5. ఓకేనా? సో ఈ విధంగా క్రుస్కల్స్ అల్గారిథం యూజ్ చేసి మనం ఇచ్చిన గ్రాఫ్ కి మినిమం స్పానింగ్ ట్రీని బిల్డ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? మనం డౌట్ అడగచ్చు నాన్న. సార్ గ్రాఫ్ లో 5 ఎడ్జెస్ ఉంది కదా సార్. ఓకే, ఇక్కడ మన స్పానింగ్ ట్రీ లో 3 ఎడ్జెస్ కదా సార్ మనకు వచ్చింది. ఓకే, అది n-1 వేస్తే వచ్చిందన్నారు సార్. n-1 వేస్తే ఇప్పుడు గ్రాఫ్ లో 5 ఎడ్జెస్ ఉంది కదా సార్. ఓకే, ఆ టోటల్ 5 ఎడ్జెస్ n అనుకుంటున్నాం కదా సార్. కాదు బాబు, n అనేది ఎడ్జెస్ కాదు, వర్టిసెస్. వర్టిసెస్ సార్. ఓకే, వర్టిసెస్. n అనేది నంబర్ ఆఫ్ వర్టిసెస్. ఓకే సార్. మనం వర్టిసెస్ మీద ఫోకస్ చేస్తాం, ఎడ్జెస్ మనకి ఇబ్బంది లేదు ఇక్కడ. ఓకే సార్. రైట్ బాబు, రైట్. ఇంకేమైనా డౌట్ ఉందమ్మా? ఇంకేమైనా డౌట్ ఉందా? రైట్, వెరీ గుడ్. చాలా సింపుల్ టెక్నిక్ ఇది, నోట్ చేసుకోండి అమ్మా. ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. ఇంకోటి చూద్దాం. సో ఫస్ట్ మీరు గ్రాఫ్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ దాని కింద ఎడ్జెస్ లిస్ట్ రాయండి. ఎడ్జెస్ లిస్ట్ రాసేటప్పుడు ముందే మీరు యాక్సెప్ట్లు రిజెక్ట్లు రాయొద్దు. ఓకే, ఎడ్జెస్ లిస్ట్ లో ఎడ్జి కాస్ట్ మాత్రమే మీరు ఫిల్ చేస్తారు, స్టేటస్ ఎంటీగా ఉంటుంది ఇనిషియల్ గా. తర్వాత మీరు స్పానింగ్ ట్రీ కోసం వర్టిసెస్ ని రెడీగా పెట్టుకుంటారు. ఒక్కొక్క ఎడ్జ్ ని తీసుకొని వెరిఫై చేయాలి, అది కనుక నేను స్పానింగ్ ట్రీలో యాడ్ చేస్తే సైకిల్ వస్తుందా. సైకిల్ రాకపోతే స్టేటస్ యాక్సెప్ట్ అని రాస్తాము, మన స్పానింగ్ ట్రీలోకి యాడ్ చేస్తాము. ఒకవేళ అక్కడ కనుక మనకు సైకిల్ వస్తుంది అనుకోండి, స్టేటస్ రిజెక్ట్ అని రాయాలి, స్పానింగ్ ట్రీలోకి యాడ్ చేయకూడదు. ఓకేనా? నోట్ చేసుకోండమ్మా. సో ఫస్ట్ ఇచ్చిన గ్రాఫ్ తీసుకోండి, నెక్స్ట్ దాని కింద ఎడ్జెస్ లిస్ట్ బిల్డ్ చేయండి, దాని కింద స్పానింగ్ ట్రీని బిల్డ్ చేయండి. లాస్ట్ కి మర్చిపోకుండా కాస్ట్ ఆఫ్ మినిమం స్పానింగ్ ట్రీ ఈక్వల్స్ అని చెప్పి ఆ కాస్ట్ మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా? చేయండి అమ్మా అందరూ, నోట్ చేసుకోండి ఇది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.
ఓకేనమ్మా, నోట్ చేస్తున్నారు అందరూ? ఓకేనమ్మా, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దామా? ఓకే సార్. ఓకే సార్. రైట్. నెక్స్ట్ నోట్ చేసుకోండి అమ్మా. ఇంకొక గ్రాఫ్. ఓకే, సో ఓకే మై గ్రాఫ్ నోట్ చేసుకోండి. కాస్ మైక్ మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, ఎవరు ఆన్ చేశారు? ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి గ్రాఫ్ నోట్ చేసుకోండి. మనకి ఇచ్చిన గ్రాఫ్ ఇది. రైట్, ఇప్పుడు బిల్డ్ చేయండి అమ్మా. సో దీని కింద మీరు ఎడ్జెస్ లిస్ట్ రాయాలి, అకార్డింగ్ టు దేర్ కాస్ట్ మీరు అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి, మర్చిపోవద్దు. నోట్ చేయండి, ఎడ్జి, దాని కాస్ట్, అలానే దాని స్టేటస్. Okay, so according to ascending order, what will be the first stage? V1 to V4. Right. So ఖచ్చితంగా మనం వర్టిసెస్ అలా మెన్షన్ చేయాలి. రైట్, సో V1 to V4 కాస్ట్ ఈజ్ 1. నెక్స్ట్ V6 to V7. V6 to V7 again cost is 1. Next V1 to V2. V1 to V2 cost is 2. Next V3 to V4. V3 to V4 cost is 2. Right, next V2 to V4. V2 to V4 cost is 3. Right, next V1 to V3. V1 to V3 cost is 4. Right, V3 to V6. V2 to ఏ చెప్తున్నారు మీరు? V3 to V6 సార్. V3 to V6, దానికంటే ముందు ఇంకోటి ఉంది కదా, V4 to V7. V4 to V7, అది కూడా మనకి కాస్ట్ 4 లోనే ఉంది. ఇప్పుడు V3 to V6, yeah, cost 5. And the next one is V5 to V7. right, V5 to V7 cost is 6. Next V4 to V5. V4 to V5 cost is 7. Next V4 to V6. V4 to V6 cost is 8. Next V2 to V5. V2 to V5 cost is 10. Okay, ఇవి మనకున్నటువంటి అన్ని ఎడ్జెస్. అలానే దాని కింద స్పానింగ్ ట్రీ కోసం నేను రాస్తున్నాను, మీరు ఎడ్జెస్ లిస్ట్ కింద ఈ స్పానింగ్ ట్రీ బిల్డ్ చేయాలమ్మా, మర్చిపోవద్దు. ఒక ఆర్డర్ లో ఉండాలి మనకు మొత్తం కూడా. ఓకే, సో చేయండి, స్టార్ట్ చేయండి, మీరే చేయండి.
చేయాలి, మీరు చేయాలి అందరూ. రిక్వెస్ట్ ఎవరు పంపించినట్టున్నా. ఓకేనా? సో చూద్దాం. సో V1 to V4 ఈ ఎడ్జ్ ని కనుక నేను ఇక్కడ యాడ్ చేస్తే సైకిల్ ఫామ్ అవుతుందా? V1 to V4 సైకిల్ ఫామ్ అవుతుందా? No, sir. No. So no కాబట్టి we accept it and we add it here. Cost is 1. Same అలానే V6 to V7 సైకిల్ ఫామ్ అవుతుందా? No, sir. No. So accept it. Connect here. Next V1 to V2 cycle form అవుతుందా? No, sir. No. So accept it and join here. Next V3 to V4 cycle form అవుతుందా? No, sir. No. So accept it and join here. V2 to V4 cycle form అయిద్దా? Yes, Yes, sir. sir. Yes, sir. సో రిజెక్ట్ ఇట్. జాగ్రత్తగా ఉండాలి, మనం సైకిల్ తీసుకోకూడదు. నెక్స్ట్ V1 to V3 సైకిల్ ఫామ్ అయిద్దా? Yes, sir. ఎస్. సో రిజెక్ట్ ఇట్. నెక్స్ట్ V4 to V7 సైకిల్ ఫామ్ అయిద్దా? Sir. సైకిల్ ఫామ్ అవుతుందా? No, sir. నో. సో యాక్సెప్ట్ ఇట్. V4 to V7 మనకి సైకిల్ ఫామ్ అవ్వదు, సో యాక్సెప్ట్ చేస్తాము, దాని కాస్ట్ 4. నెక్స్ట్ V3 to V6 సైకిల్ ఫామ్ అయిద్దా? Yes, sir. ఎస్. సో రిజెక్ట్ ఇట్. నెక్స్ట్ V5 to V7 సైకిల్ ఫామ్ అయిద్దా? No, sir. నో. సో యాక్సెప్ట్ ఇట్. V4 to V5 సైకిల్ ఫామ్ అయిద్దా? Yes, sir. ఎస్. సో రిజెక్ట్ ఇట్. V4 to V6 సైకిల్ ఫామ్ అవుతుందా? Yes, sir. ఎస్. సో రిజెక్ట్ ఇట్. అండ్ లాస్ట్ వన్ V2 to V5 సైకిల్ ఫామ్ అయిద్దా? Yes, sir. ఎస్. సో రిజెక్ట్ ఇట్. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ ద మినిమం స్పానింగ్ ట్రీ. ఓకే, మనకి ఏదైతే గ్రాఫ్ తీసుకున్నామో ఆ గ్రాఫ్ కి సంబంధించిన మినిమం స్పానింగ్ ట్రీ మీరు ఇక్కడ గమనించవచ్చు. అన్ని వర్టిసెస్ కనెక్ట్ చేయబడినవి, ఏ వర్టిక్స్ ని కూడా మనం వదిలిపెట్టలేదు. అన్ని వర్టిక్స్ ని కూడా కవర్ చేసాము విత్ లీస్ట్ కాస్ట్, అన్నిటికంటే తక్కువ కాస్ట్ తో. అంటే ఉన్న అన్ని పాసిబుల్ వేస్ లో, అంటే ఈ గ్రాఫ్ లో అన్ని పాసిబుల్ వేస్ ని మనం తీసుకున్నప్పుడు అన్నిటికంటే కూడా ఇక్కడ మనం చూపించింది తక్కువ కాస్ట్ అయింది. ఓకేనా? సో లాస్ట్ లో నోట్ చేయండి, నేను ఇక్కడ రాస్తున్నాను. కాస్ట్ ఆఫ్ మినిమం స్పానింగ్ ట్రీ ఈక్వల్స్ టు అన్ని యాడ్ చేయాలి. 1 + 1 + 2 + 2 + 4 + 6 ఎంత అవుతుందమ్మా? 16. 16. రైట్. కాస్ట్ ఆఫ్ మినిమం స్పానింగ్ ట్రీ ఇస్ 16. అక్కడతో మన వర్క్ కంప్లీట్ అయింది. ఖచ్చితంగా లాస్ట్ లో ఆ స్టెప్ రాయాలి, మర్చిపోకుండా అందరూ కూడా. ఓకే, చాలా మంది ఏంటంటే స్పానింగ్ ట్రీ వరకు బిల్డ్ చేసి వదిలేస్తారు. ఓకే, కాస్ట్ అనేది మనం కంపల్సరీ క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుడే మనం తక్కువ అని చెప్పగలం. అందుకని చివరిలో మర్చిపోకుండా అది రాయాలి. ఓకేనా? సో అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ అడగచ్చు నాన్న?
ఓకేనమ్మా, నోట్ చేసుకున్నారు అందరూ? ఓకేనా? నెక్స్ట్ ఇవాళ మీద క్లియర్ చేద్దామా? దీన్ని క్లియర్ చేయమంటారమ్మా? Yes, sir. ఓకే రైట్. సో ఇది మీకు అర్థమైంది కాబట్టి చివరగా మీకు ఒక ఎక్సర్సైజ్. ఓకే, సో కొంచెం పెద్ద గ్రాఫ్ తీసుకుందాము. మీరు కూడా నోట్ చేసుకోండి అమ్మా. దిస్ ఈజ్ యువర్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఇది గ్రాఫ్. కాస్ట్ వచ్చేసి ఓకే, నోట్ చేసుకోండి అమ్మా. సో ఈ గ్రాఫ్ కి మినిమం స్పానింగ్ ట్రీని మీరు ఐడెంటిఫై చేయండి, మీరు కన్స్ట్రక్ట్ చేయాలి. సో యూజింగ్ క్రుస్కల్స్ అల్గారిథం మనం ఇప్పుడు చేసిన విధంగానే ఈ గ్రాఫ్ కి మీరు ఇప్పుడు మినిమం స్పానింగ్ ట్రీ బిల్డ్ చేయండి అమ్మా. ఓకే, సో ఇది నాన్న మనకి ఈ రోజుకి. ఏమైనా డౌట్ అడగచ్చు మీరు? అలా ప్లీజ్ నోట్ డౌన్ దిస్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ కి మీరు అందరూ కూడా చేయాలి. మినిమం స్పానింగ్ ట్రీ ఎలా ఉంటుంది, అలానే దాని కాస్ట్ ఎంత ఖచ్చితంగా మీరు చివరిలో మెన్షన్ చేయాలి. దాని కాస్ట్ ఎంత అనేది చివరిలో మెన్షన్ చేయాలి. ఓకే అమ్మా, నోట్ చేస్తున్నారు అందరూ? నోట్ చేసుకున్నారమ్మా? Yes, sir. ఓకే రైట్. సో అందరూ కూడా ఈ గ్రాఫ్ మీద ప్రాక్టీస్ చేయండి అమ్మా. మినిమం స్పానింగ్ ట్రీ ఎలా బిల్డ్ చేయాలో. ఓకే, సో ఏమైనా డౌట్స్ అడగచ్చు నాన్న?